పార్వతీదేవి ప్రేమతో పనుపుతో ఒక బాలుడిని సృష్టించింది. నేను స్నానం చేయడానికి లోపలికి వెళ్తున్నాను. ఎవరినీ లోపలికి రానివ్వకూడదు. ఇది నీ బాధ్యత గణపతి. మా అమ్మగారు స్నానం చేస్తున్నారు. ఆమె చెప్పింది ఎవరినీ లోపలికి రానివ్వకూడదని. తల్లి ఆజ్ఞను కాపాడిన గణపతిని శివుడు కోపంతో తల నరికివేయాడు. తన బిడ్డ నేలపై కదలకుండా పడి ఉండడం చూసి పార్వతీదేవి గుండె పగిలిపోయింది. తన బిడ్డపై జరిగిన అన్యాయాన్ని చూసి ఆమె కోపాగ్ని లోకాన్ని కంపింపజేసింది. దేవతలందరూ భయంతో వణికొనికిపోయారు. పార్వతీదేవి కోపాన్ని చూసి శివుడు తన తప్పును గ్రహించాడు. ఆమెను శాంతింపచేయడానికి తక్షణమే ఏనుగుతలను తీసుకుని రావాలని నిర్ణయించుకున్నాడు. దివ్య కాంతి మధ్య గణపతి మళ్లీ ప్రాణం పోసుకున్నాడు. అలా వినాయకుడు దేవతలలో మొదటి పూజలందుకునే మహాగణపతిగా అవతరించాడు.